కన్న తల్లిదండ్రులకు సేవ చేసుకునే భాగ్యాన్ని శ్రమ అనుకుంటే ఎలా నరసింహ? వాళ్ళు నన్ను కంటమే కాదు, ఇలా గౌరవంగా బ్రతకడానికి మార్గాన్ని సూచించిన నా మొదటి గురువులు. వాళ్ళని జీవితాంతం గుర్తించుకుని గౌరవించడం నా ధర్మం. సత్యం చెప్పారు బాబయ్య. చెత్తం అమ్మాయ బతుకున్నా కూడా ఈ రోజుల్లో సచ్చినాక కూడా మీలా గౌరవించేటోళ్ళు ఎవరున్నారని రోజు ఇది నాతో అంటుంది బాబు. దీనికి మీరంటే చాలా గౌరవం. మల్లమ్మ, దీపారాధన గాలికి కాస్త అటు ఇటు అయితే నువ్వు మెలుగుగా ఉన్నంతలో కొంచెం వెలిగించుతాను. అట్టాగే బాబు. వెలిగించలేండి బాబు, మధ్యలో నూనె అయిపోయినా పోతా ఉంటది. ఆ విచారం తమ్మకదు బాబు. మేము మెలుగు ఉన్నంతసేపు దాని ఎలుగు చూస్తూనే ఉంటాం. అరే ఏమిడు అయ్యగారు 20 రూపాయలు ఇస్తారో అగ్గి పెట్టుకుని అమ్మకిపో. 20 రూపాయలు అగ్గి పెట్టుకోనమంటావా బాబు? ఏమనుకోకుండా తిండి గింజలు లేక అడిగాను బాబు. పొద్దు నుంచి ఎంత తిరిగినా ఏడా పని దొరకలేదు. ఇంట్లో చాలా కష్టంగా ఉంది. ఉంటే మరో 5 ఇప్పించండి బాబు, పుణ్యం ఉంటుంది. అన్ని అబద్ధాలే. డబ్బులిస్తే మా అయ్య తాగి ఇట్ట తూలి తూలి పడిపోతాడు. పెద్దవాళ్ళు తాగుతాలేట్రా? నేను ఎప్పుడన్నా తాగినా పడగా. నరసింహ, వాడికి ఇంకా అబద్ధం చెప్పే వయస్సు రాలేదయ్యా. చిత్తం ఆ యాదవ పనిలో ఒళ్ళు పులిసిపోయి ఎప్పుడన్నా ఒక సుక్క తప్పక. నరసింహ, జంతువుల్లో పిల్లలు తల్లి వెలుగునే నడుస్తూ అనుకరిస్తాయి. మనుష్యుల్లో పిల్లలు తల్లిదండ్రుల కంటే ముందే పరుగులు తీస్తూ అనుసరిస్తారు. మనం నడిచే మార్గంలో 10 అడుగులు ముందు ఉంటారు. మనం ఎన్నుకున్న మార్గం మంచిదైతే వాళ్ళు అందులోనే అభివృద్ధిని సాధిస్తారు. వస్తానయ్యా, వస్తాను మల్లమ్మ. అట్టాగే బాబు. చెప్తారా? నిజమే కదా చెప్పినాడు. అయితే మాత్రం అదేటి గింజలకు అగ్గి పెట్టుకుని తీసుకుని జేబులో పెట్టుకుంటున్నావు? నరసింహ బాబు, బాబు తమరింకా వెళ్ళలేదు. కూర్చో, కొద్దిగా మాట్లాడాలి. కూర్చో, పర్వాలేదు, కూర్చో. తమరుకోకండి బాబు. అలాగే. నరసింహ, నీ తండ్రి ఆరోగ్యంగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అతడు బతికిన బతుకు తెలుసు. నువ్వు కూడా నీ తండ్రిలా చాలా తెలివైన వాడు. ఏం తెలియలేండి, కూడికి కొట్టుకే సాంటం లేదు. ఎందుకు చాలుతుందయ్యా? నువ్వు మీ నాన్నలాగే తయారయ్యావు. మీ నాన్న బహుశా మీ తాత నుంచి నేర్చుకుని ఉంటాడు. నువ్వు మళ్ళీ మీ అబ్బాయికి నేర్పుతున్నావు. అయ్యో, నానేటి నేర్పట్లేదండి. ఆడ అమ్మని అడగండి, అది బడి కంపుతానంటే చక్కగా కంపుతున్నా. పిల్లలు బడికి వెళ్ళి నేర్చుకునేది కేవలం అక్షర జ్ఞానం మాత్రమే. కానీ అసలు విద్య అంతా తల్లిదండ్రుల వద్ద నుంచే నేర్చుకుంటారు. వాళ్ళు తాగినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా, నిజాయితీగా బతికినా, నిజం చెప్పినా తల్లిదండ్రుల ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. పెద్దవుతూ బయట ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న దాన్నే ప్రపంచం అనే విశ్వవిద్యాలయంలో బ్రతుకు తెరువుకై పెద్ద ఎత్తున మెరుగులు దిద్దుకుంటారు. అంటే నువ్వు అబద్ధం చెప్పు అని నువ్వు నీ నోటితో వాడికి చెప్పక్కర్లేదు. నువ్వు అబద్ధం ఆడడం వింటే మనం కూడా అబద్ధం చెప్పొచ్చు అనే ఆలోచన ఈ ప్రాయంలోనే వాడికి అబ్బుతుంది. నువ్వు తాగు అని చెప్పక్కర్లేదు, వాడికి కనిపించేలా తాగితే చాలు. తల్లి తండ్రి ఇద్దరు ప్రవర్తనను బట్టి పిల్లలు పెరుగుతారు. వాళ్ళకి ఇల్లే మొదటి బడి. వాడి భవిష్యత్తు దిద్దడం మీ చేతుల్లోనే ఉంది. ఓ పక్క వాళ్ళమ్మ అబద్ధం చెప్పకూడదు అని నేర్పుతోంది. అది వాడి బుర్రకెక్కే సమయానికి నువ్వు అబద్ధం ఆడావు. ఈ రెండింటికి మధ్య వాడు తట్టుకోలేక నాతో నిజం చెప్పాడు. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళకి మంచి అబ్బుతుంది. ఏం మంచి అబ్బుద్దారా? మా అవసరం ఏంటండి? పాలు తాగి నీళ్ళు గేయటానికి. సండాలంలో పుట్ట సండాలంలో పెరుగుతున్నావు. హంసలకే కాదు నరసింహ, ఆ శక్తి అన్ని జీవాలకి ఉంది. మనం పీల్చే గాలిలో ప్రాణవాయువును ఉంచుకుని చెడు గాలిని వదిలేయటం లేదు. ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. అందులో మనం మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. మనిషి మనుగడకు అన్ని వృత్తులు అవసరమే. నువ్వు చేసే వృత్తిలో తప్పు లేదు, కానీ నీ నడవడిలోనే మార్పు రావాలి. ఏటి మారుతాడు బాబు? పుట్టుకతో వచ్చిన బుద్ధి 30 ఏళ్ళుగా కరుడు కట్టుకుపోనాడు. తమరు చెంపట్టం తప్ప ఇట్టంటి ఓళ్ళు ఎంటారా మారతారా? లేదు మల్లమ్మ, నరసింహ తెలియక చెడిపోతున్నాడే గాని మనిషిగా చెడ్డవాడు కాదమ్మా. పూర్వం క్రూరంగా దుర్మార్గంగా బ్రతికిన ఓ బోయేవాడు మహాత్ముల మాటల వల్ల మారి మహోన్నతుడయ్యాడు. తిరిగి ప్రపంచానికే మంచిగా బ్రతికే మార్గాన్ని సూచించి చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డాడు. ఆయనే రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి. మంచి మార్గం తెలియక నడిచేవాడికి ఓ మార్గాన్ని చూపితే తప్పకుండా మారతాడు. అది నా నమ్మకం. నరసింహ, నీకు 25 రూపాయలు ఇవ్వడం వల్ల నాకేం నష్టం లేదు. కానీ నీ తప్పుడు నడక వల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావో, నీ భావితరాలకు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నావో ఆలోచించు.